హాయ్ అండి అందరికీ. మా చిన్నవాడి ఇవాళ ఫంక్షన్ రోజు అనమాట. సో వంటలు అయితే రెడీ అవుతున్నాయి. అండ్ మా చెల్లి వాళ్ళు అంటే ఈ గిన్నెలు వంట గిన్నెలు కడిగేయమని చెప్తే ఆ వంట గిన్నెలు పెద్ద పెద్ద వాళ్ళే కడిగారు అనమాట పాపము. అండ్ రైస్ కూడా కడిగి ఇచ్చేసారు. ఇంకో పక్క మటన్ అయితే రెడీ అవుతుంది. చూసారు కదా, మంచి స్మెల్తో మటన్ అయితే రెడీ అవుతుంది. టేస్ట్ ఎలా ఉందో చూడాలి. అండ్ ఇంకా ఈరోజు మనమే ఓన్గా బక్రాన్ అయితే చేసాము. మటన్ అయితే కట్ చేసాం అనమాట. సో దాని బ్రెయిన్ అయితే ఉంటుంది కదా, దాన్ని తింటే మంచిదని చెప్పేసి, అండ్ మంచిదని కాదు నాకు చాలా ఇష్టము. సో మా చెల్లి అయితే ఫ్రై చేసి ఇచ్చింది. దాన్ని తినుకుంటూ కూర్చున్నాను నేను. తింటూ ఉండగా మా చెల్లివాడు మీదికి చెప్పేసి వేసింది అనమాట. ఆడుకుంటూ అది నా మీదకి వచ్చి పడింది. అది కింద అయితే తింటున్నది, కింద అయితే పడిపోయింది. సో వాడి మీద కొంచెం సీరియస్ అయ్యాను. తర్వాత తెలియక చేసింది కదా. అండ్ ఇంకో పక్క మా వారు అండ్ చెల్లెళ్ళు వీళ్ళందరూ ఉయ్యాలైతే రెడీ చేస్తున్నారు అనమాట. అండ్ తీసుకున్న ఇదే ఉయ్యాలన్నమాట. సో ఈ ఉయ్యాలని సెట్టింగ్ పార్ట్స్గా డివైడ్ అయ్యి వస్తే దాన్ని సెట్ చేస్తున్నారు అనమాట. నట్లన్నీ ఫిట్ చేస్తున్నారు. అండ్ ఉయ్యాల వచ్చేసి మాకు చాలా బాగుంది క్వాలిటీ కూడా. అండ్ లాస్ట్కి మా ఉయ్యాల కూడా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో. ఫీటింగ్ అయితే అయిపోయింది. సో ఫైనల్గా ఫంక్షన్కి చుట్టాలందరూ అయితే వచ్చేసారు. ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది పురుడు అనమాట. ఫస్ట్ మేము పురుడు అండ్ ఉయ్యాల ఫంక్షన్ రెండు ఒకేసారి చేసాము. అండ్ అదే రోజు పురుడు అయిపోగానే అంటే అమ్మ వాళ్ళు కొత్త బట్టలు అయితే పెడతారు అనమాట. సో నాకు చీర, మా వారికి ఒక టవల్ అయితే తీసుకొని వచ్చారు. ఫైనల్గా బట్టలు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకున్నాము. డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత మా ఆడపడుచు తను తెచ్చిన సారీ ఏదైతే ఉంటుందో అంటే బట్టలు అవి మా ఆడపడుచు పెడుతుంది, అంటే వదిన. మా వదిన పెట్టిన తర్వాత అలాగే ఇంకా 1 by 1 అందరూ తెచ్చిన బట్టలు పెడుతున్నారు అనమాట ఇక్కడ. సో ఫస్ట్ మా ఆడపడుచు, తర్వాత మా పెద్ద యారాలు అట్లా 1 by 1 వచ్చారనమాట. బట్టలు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నవధాన్యాలతో వడి అయితే నింపుతున్నారు అనమాట. యాజ్ టీజ్ బట్టలు ఎలా అయితే పెట్టారో అలా అందరూ ఇట్లా, అందరూ అని కాదు, ఒక 5 అట్లా 9 మంది 5 మంది అట్లా వడైతే నింపుతారు నవధాన్యాలతో. వీడియో ఎక్కువ రికార్డ్ చేయలేదు. సో కొన్ని క్లిప్స్ మాత్రమే ఉండే. ఆ చిన్న చిన్న వీడియోస్ తోటే ఇలా లాంగ్ వీడియో అయితే చేశాను అనమాట. సో ఏమీ అనుకోవద్దు, చిన్న వీడియోసే తీసాము. అది కూడా నేను తీయలేదు, మా చెల్ల అంత బిజీలో కూడా కొన్ని వీడియోస్ తీసిందనమాట. అండ్ వడి నింపడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా గడపకైతే బొట్లు పెట్టి నవధాన్యాలు అయితే పోస్తారనమాట గడప మీద. సో దీపాలు పట్టుకొని
గడప పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది బావికి ఎలదీయడం అంటారనమాట. బావికి ఎలదీయడం అంటే ఫస్ట్ ఇది వచ్చేసి గంగమ్మని పూజించుకోవడము, నవధాన్యాలతో పాలతో అండ్ ఇక్కడ అభిషేకం అయితే చేస్తాము. అంటే అభిషేకం అంటే పూజ చేస్తాము సింపుల్గా. పూజ అయిపోయిన తర్వాత ఇంకా అంటే వేసేటప్పుడు ఆ పూజ చేసేటప్పుడు ఇట్లా నెత్తిపైన బట్ట కప్పుకోవాలంటారు. అందుకే అట్లా మనం చెవులకు అది కట్టుకొని బట్ట మీద అయితే వేసుకున్నాము. అండ్ ఫైనల్గా అది కంప్లీట్ చేసుకొని లోపలికి వెళ్ళేటప్పుడు ఇలా డోర్ క్లోజ్ చేసి ఆమనగాంటి సైదులు మాధవి కుటుంబం వచ్చిరు తలుపు అమ్మ మెరుపు తీగా అని చెప్పు. ఇంతటితో పురుడు ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చిన్నబాబుని ఉయ్యాలో వేసి ఉయ్యాల ఫంక్షన్ అనమాట. సో నెక్స్ట్ ఉయ్యాల ఫంక్షన్కి అయితే వెళ్ళిపోదాము. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.